రాజా గారు, అన్నిటికంటే ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాము ఈరోజు పత్రికల్లో, అన్ని పత్రికల్లో కూడా రైతాంగానికి సంబంధించిన కష్టాలు, ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రాజా గారు రైతులు తీవ్ర స్థాయిలో అవస్థలు పడుతూ ఉన్నారు. మనం చూసాం మొన్న రైతులు యూరియాకు విత్తనాలకు సంబంధించిన కష్టాలు, నిన్న పెట్టుబడి సాయం అందక ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి, ఇవాళ కష్టపడి పండించిన పంటను కనీసం కొనుగోలు చేయని దుస్థితిలో అన్నదాత అంతా కూడా తీవ్ర స్థాయిలో అవస్థలు పడుతూ ఉన్నారు. 10 ఏళ్ల పాటు రైతాంగానికి ఏ కష్టం లేకుండా వ్యవసాయం సంతోషంగా మారిన తెలంగాణలో ఈ దుస్థితిని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈ దుస్థితికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? రైతును రాజును చేయాలనే ఆలోచనతో రైతుకు ఏ రకంగా నష్టపోతున్నారు, ఏ రకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆలోచించి అనేక రకాలుగా ఆనాడు కేసీఆర్ గారు రీసౌండ్ వస్తుంది, కొద్దిగా రీసౌండ్ వస్తుందంట చూసుకోండి పీసీఆర్. ఓకే, ఎస్ రాజయ్య గారు మాట్లాడు. ఆనాడు కేసీఆర్ గారు 2014 నుండి 23 వరకు భారతదేశంలోనే కాకుండా ఐక్యరాజ్య సమితి చేత మెప్పు పొందిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ పాలనలో ఉండే. రైతు పెట్టుబడి కింద రైతు బంధు కావచ్చు, 24 గంటల నాణ్యమైన కరెంటు కావచ్చు, బోర్లు వేసి బోర్ల పడకుండా ఉండడానికి సాగునీరు కోసము నూతనంగా ప్రాజెక్టులు కావచ్చు, మిషన్ కాకతీయ ద్వారా మరి చెర్లని పునర్నిర్మాణం చేయడం కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా రైతుకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన అంతా కూడా మరి కేసీఆర్ ప్రభుత్వము భరించి ఆనాడు రైతులు రాజు చేయడానికి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితికి నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా మనకు కనబడతా ఉన్నది. సో ఈరోజు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రైతును ఎట్లా నష్టపరచాలి, రైతు మీద కక్ష కట్టినట్టు మరి ఈరోజు దాదాపు 700 మంది రైతులు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేసి రుణమాఫీ చేయకపోవడం వల్ల బ్యాంకర్లు వేధించడం వల్ల అట్ల కొందరు చనిపోవడం, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర రాక పంట ప్రభుత్వం సమయానికి కొనకపోవడం వల్ల, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయి అట్లా చనిపోయిన కార్యక్రమాలు. ఇప్పుడు పండిన పంట మొక్కజొన్న పండితే మొక్కజొన్న అసలు కొండ నాదులే లేదు. 2400 మద్దతు ధర ఉండేది ఉంటే ఆ మద్దతు ధర లేక 1700-1800కే అమ్ముకునే పరిస్థితి కనబడుతుంది. అది కూడా మద్దతు దళారుల చేత మరి రైతు అనేక రకాలుగా నష్టపోవడం జరుగుతుంది. దాదాపు 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంటే ఇప్పటి వరకు 6-7 లక్షల మెట్రిక్ టన్నులు కొనని పరిస్థితి. కళ్ళాలలో ఒడ్లు మరి రోడ్ల మీద ఒడ్లు ఎక్కడ చూస్తే అక్కడ ఒడ్లు ఉన్నాయి, గన్ని బ్యాగ్స్ ఎక్కడ లేవు, వాహనాలు లారీలు లేవు, తర్వాత అక్కడ హమాలీ లేదు. ఏ రకంగా కూడా ప్రభుత్వము మరి కాంగ్రెస్ ఏమంటారు మొద్దు నిద్రపోతూ ఉన్నది. ఎక్కడ కూడా రైతులను ఆదుకున్న పరిస్థితి కనబడతలేదు. అన్నమో రామచంద్ర అని మరి రైతులు అరిగోస పడతా ఉంటే ఈరోజు రేవంత్ ప్రభుత్వము మరి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కనీసము మొక్కజొన్నలు కాకుండా మరి మామూలుగా జొన్నలు కూడా ఎక్కడ కూడా కొన్న పరిస్థితి కనబడతలేదు. అంటే ఏ దాన్ని కూడా ఇప్పటివరకు రైతు గురించి ఓ సమీక్ష ఏర్పాటు చేసి మరి రైతుకు సంబంధించిన కష్టాలు ఏ రకంగా తీర్చాలనే ఆలోచన అస్సలకే ఈ ప్రభుత్వం లేదు. అంతేకాకుండా ఇక్కడి నుండే మా వరంగల్ నుంచి రైతు డిక్లరేషన్ పేరుతోటి మరి జాతీయ నాయకుడు ఏఐసిసికి సంబంధించిన రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి రైతును అన్ని రకాలు ఆదుకుంటామని చెప్పేసి అనేక అలివిగాని హామీలు ఇవ్వడం జరిగింది. రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిండు, ఏకకాలంలో చేస్తామని చెప్పి అది చేయలేదు. రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. కౌలు రైతుకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. భూమి లేని రైతులకు మరి వారికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం పోను, కనీసము రైతులు పండిన పంట కొనకయ్యేలా రోడ్న బొడ్లు పోసుకొని ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేసే కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికైనా మొద్దు నిద్ర నటిస్తున్న రేవంత్ ప్రభుత్వం మేలుకోవాలి, రైతులను ఆదుకోవాలి. ఒకవేళ కనుక ఇంకా ఇట్లనే ఉండేది ఉంటే తప్పకుండా వరంగల్ కేంద్రంగానే రైతుల పక్షాన
పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యాచరణ మరి మొదలు పెడతా ఉంది. తప్పకుండా ఆనాడు రైతును రాజును చేయడానికి మా కేసీఆర్ గారు ఏ రకంగా అనేక రకాలుగా పెట్టుబడి ఇచ్చి, తర్వాత ఆ సమయానికి ఎరువులు ఇచ్చి, తర్వాత అదేవిధంగా యూరియా ఇచ్చి, తర్వాత అనేక రకాలుగా కరోనా సమయంలో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి ఆనాడు ఎప్పటికప్పుడు కొన్న పరిస్థితి. గన్ని బ్యాగ్స్ కానీ, తర్వాత వాహనాలు కానీ, తర్వాత అనేక రకాలుగా పండిన పంటను ఎక్కడ వీలైతే అక్కడ, ఆఖరికి ఎండాకాలం కాబట్టి స్కూళ్ళల్లో కూడా గోడామ్స్ మొత్తం నిండిపోతే ఎక్కడ దాయాలి అనుకున్నప్పుడు మరి ఎండాకాలం కాబట్టి స్కూళ్ళల్లో పెట్టిన పరిస్థితి, కమ్యూనిటీ హాల్లో పెట్టిన పరిస్థితి. ఆ రకంగా ప్రభుత్వమే డబ్బులు చెల్లించి రైతుకు మాత్రం నష్టం జరగొద్దు అని చెప్పేసి అనేక రకాలుగా రైతులు ఆదుకున్న పరిస్థితి అప్పుడు ఉంటే, ఈరోజు రైతు గురించి ఏమాత్రం పట్టించుకోకుండా రైతును మొత్తం నెగ్లెక్ట్ చేసేసి, ఇప్పటికే ఒక పక్క సాగునీటి రంగంలో కనీసం సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల 2.5 సంవత్సరాల్లో 1 ఎకరాకు అదనంగా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు. ప్రాజెక్టుల దగ్గర 1 ఎకరా ల్యాండ్ ఎక్వైర్ చేసింది కూడా లేదు. అదేవిధంగా 1 పైసా ఖర్చు పెట్టింది కూడా లేదు. మరి ఈరోజు మొత్తము రేవంత్ రెడ్డి ప్రభుత్వము మొత్తం తెలంగాణను ఆగమాగం చేసిన పరిస్థితి కనబడుతూ ఉన్నది. తప్పకుండా రేపు మరి కేసీఆర్ గారు పిలిపివ్వడం జరిగింది. కేటీ రామారావు గారు 6వ తారీఖు ఏదైతే మే 6 రైతు డిక్లరేషన్ మరి ఆనాడు రాహుల్ గాంధీ చేత ప్రకటించారు, ఆ రోజు సింబాలిక్గా ఉండాలనే ఉద్దేశంతో రైతుకు మేలు జరిగే వరకు రైతును ఎత్తుకోవడానికి, రైతు పక్షాన పోరాటం చేయడానికి వరంగల్ వేదిక కానున్నది. చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. ఆ రైతుకు రక్షణగా ఉన్న ఒక్కొక్క పథకాన్ని కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని రాజయ్య గారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అందుకోసమే రైతు కొనుగోలు కేంద్రాలు కూడా లేక ఈరోజు అవస్థలు పడుతున్న దుస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ సర్కార్లో ఎక్కడ చెల్లడం లేదని కూడా రాజయ్య గారు మండిపడుతున్న నేపథ్యం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్లో గతంలో కాంగ్రెస్ నిర్వహించిన రైతు డిక్లరేషన్ వేదికగానే అక్కడే రైతు సభ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దత్తాత్రేయ గారు, మనం చూసినాం కరోనా కష్టకాలంలో కూడా బీఆర్ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి రైతు కల్లాల వద్దకు వెళ్ళి పంటలు కొనుగోలు చేసిన సందర్భం మనం చూసాం. దేశ చరిత్రలో ఇప్పుడు కూడా అలాంటివి జరగలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా కనీసం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాట్లు చేయట్లేదని ఈరోజు రైతాంగం అంతా రోడ్డెక్కిన సందర్భం కనిపిస్తుంది. నడి రోడ్డు పైన ఒక రైతు ఏ రకంగా పడుకొని తన నిరసన వ్యక్తం చేస్తున్నాడో మనం ఈరోజు పత్రికల్లో ఫోటోలు చూస్తున్నాం. విజువల్స్ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ ఛానల్లో చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి రైతుకు ఇంత దారుణమైన పరిస్థితి, కొనుగోలు లేకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గారికి, అట్లాగే టీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అత్యంత ఎక్కువగా కన్నీటి పెడుతున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే రైతులు. అడుగడుగున రైతు కన్నీటి పర్వంతమవుతా ఉన్నాడు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల బాధలు వర్ణనాతీతం. తెలంగాణ రాష్ట్రంలో 8,251 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటే కేవలం 6,000 కేంద్రాలను కూడా పూర్తి స్థాయిలో తిరగకుండా అక్కడ కొర్రీలు పెట్టారు. ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయి ఉన్నటువంటి కొనుగోలు పంటని మాత్రమే కొనుగోలు చేస్తామనేటువంటి కొర్రీ, దాంతోపాటుగా ఖచ్చితంగా ప్రతి వాహనానికి GPS ట్రాకింగ్ పెట్టాలని, తర్వాత రైతులే స్వయంగా బస్తాలను నింపుకోవాలని, పండించినటువంటి పంటని ఖచ్చితంగా వాళ్ళే సెట్ చేయడం అంటే మొత్తం చెరిగి వేస్టేజ్ని అంతా బయటకు తీసి ఉంచాలి. ఇంకోటి మాయిశ్చరైజ్, పంట ఖచ్చితంగా మెత్తగా కానీ పచ్చిగా కానీ ఉండకూడదు, ఖచ్చితంగా మాయిశ్చరైజ్ చేయాలి. సో ఇట్లాంటి అన్ని కొర్రీలు పెట్టి వాటన్నింటిని నెరవేర్చుకొని పంటని ఆరుగాలం పండించి బయటకు తీసుకొచ్చి సొంత ఇంటి దగ్గరనో అక్కడో ఇక్కడో ఎండబెట్టుకొని సీదా వాహనాలను కిరాయిలకు మాట్లాడుకొని రోజుకు 6,000 రూపాయలు ఒక ట్రాక్టర్ విలువ. ఆ 6,000 రూపాయలకు ట్రాక్టర్ మాట్లాడుకొని వ్యవసాయ మార్కెట్ యార్డ్కి వస్తే మార్కెట్ అధికారులు ఆల్రెడీ మేము తీసుకోవాల్సిన కోటా అయిపోయింది, మీది 3 రోజులు టైం పడుతుంది అని చెప్తున్నారు. మార్కెట్ యార్డ్కి వచ్చిన తర్వాత అక్కడే ఉండాల్సిన పరిస్థితి, వెనుకకు పోలేడు, ముందుకు రాలేడు. ఆ ట్రాక్టర్లో ఉన్నటువంటి ఆ సరుకులు మాత్రం, ఆ పంటని మాత్రం కిందికి దించుకోలేడు. ఎందుకు దించుకోలేడంటే జాగలేదు కదా మార్కెట్ యార్డ్లను. సో ఇప్పుడు ఏమంటున్నారంటే గత సంవత్సరం కొన్నవే, మొన్న ఒక సిరిసిల్ల జిల్లా ఎగ్జాంపుల్ తీసుకుంటే గత సంవత్సరం మేము కొన్నటువంటి కొనుగోళ్ళే 2024-25 రబీ సీజన్లో కొన్నాయి 1,10,000 టన్నులు ఆల్రెడీ మార్కెట్లో స్టోర్ ఉన్నాయి. అవి రబీ పంటే అయితే ఆ తర్వాత 1,40,000 టన్నుల ధాన్యం రెండో విడుతుంది, ఒక సంవత్సరంలో పడిన రెండో విడుతుంది స్టోరేజ్ ఉన్నది. 90% ఇవాళ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాలు అనేటువంటి స్టోరేజ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ ధాన్యాన్ని కొని ఎక్కడ పెట్టుకోవాలి అంటే ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి
బాయిల్డ్ కోటాను తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి నిలువ ఉన్నటువంటి సరుకుని ఆల్రెడీ అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలకు పంపించేయాల్సి ఉండే ఈ పాటికే. సో ఇప్పటి వరకే పంపకుండా నిర్లక్ష్యం చేయడం. ఇంకోటి, తెలంగాణ రాష్ట్రంలో పంట కొనుగోలు పైన ఇప్పటి వరకు ఒకసారి కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు సమీక్షలు పెట్టకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. రెండోది, జొన్న కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి కొంత ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి, గనీ బ్యాగులకు కానీ, అక్కడ ఉన్నటువంటి కూలీలకు కానీ, అక్కడ మార్కెట్ యార్డులలో ఏర్పాటు చేసినటువంటి మౌలిక వసతులకు కానీ కొంత ఖర్చు అవుతుంది. దానికి సంబంధించిన నిధులకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననో మొన్ననో సంతకం పెట్టిండండి. దానికి ఇప్పుడు ఏమని కొర్రి పెడుతున్నారంటే, అది ఖచ్చితంగా క్యాబినెట్ ఆమోదం చేస్తేనే ఆ నిధులు విడుదల చేస్తాం. ఆ నిధులు ఎప్పుడు విడుదల చేయాలా, అవి ఎప్పుడు మార్కెట్ల నుంచి మార్కెట్లకు పోవాలా, ఆ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు విడుదల చేసుకొని ఆ గని బ్యాగులు ఇప్పుడు కొనాలా. రైతు రోడ్డు ఎక్కడానికి కారణాలు ఏమున్నాయండి? నీళ్ళు ఇవ్వరు, ఎరువులు ఇవ్వరు, బోనస్ ఇవ్వరు, గని బ్యాగులు ఇవ్వరు, పంట కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి పంట కొనరు. ఇన్ని కష్టాలని రైతులను గురి చేస్తే రైతు ఎట్లా బ్రతుకుతాడండి? నాకు అర్థం కాదు. గతంలో కేసీఆర్ గారు గనీ బ్యాగుల షార్టేజ్ ఉంది అని చెప్తే వెస్ట్ బెంగాల్ పంపించిండండి. అక్కడికి వెళ్ళి గని బ్యాగుల కొనుగోలు తీసుకొని వచ్చి రైతు ఒక్క రోజు కూడా మార్కెట్లో నిద్రపోయి వర్షం పడుతుందేమో అనేటువంటి బాధతో ఉండకూడదు. ఇంకోటి, మార్కెట్ యార్డ్లకు వచ్చిన తర్వాత టర్పాన్ సంచులు కొనడమో లేకపోతే కవర్లు కొనడమో ఇక్కడ కాదు, డైరెక్ట్గా రైతు ఇంటికి పంపించిండు బ్యాంకుల ద్వారా. బ్యాంకుల్లోకి వెళ్ళి రైతు తన యొక్క ఖాతా నంబర్ చెప్తే బ్యాంకులు సప్లై చేసినాయండి ఈ కవర్లు కానీ, దానికి సంబంధించిన కొనుగోలు వ్యవహారకు సంబంధించిన విషయాలు కానీ బ్యాంకుల నుంచి ముందస్తుగా ఒక నెల రోజుల ముందే పంట కోతకు ఉన్నప్పుడే రైతులకు సంబంధించిన వ్యవహారాలు జరిగి. ఇవాళ ఏం రోగమైందండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? నాకు అర్థం కాదు. రైతుల ఓట్లతోటే ఇవాళ నువ్వు అధికారులకు వచ్చినావు. అతిపెద్ద సామాజికపరమైన రైతులను నువ్వు అన్ని రంగాల్లో మోసం చేసి అధికారంలోకి వచ్చినావు. ఇక్కడ జొన్న రైతు నేర్పిస్తావు, అక్కడ వరి రైతులు నేర్పిస్తావు, అక్కడ మక్క రైతులు నేర్పిస్తావు. ఏ ఒక్క రైతు అన్న నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత సాటిస్ఫాక్షన్గా ఉన్నాడా? పంట విత్తనాలు వేసే నాటి నుంచి మొదలుకొంటే ఎరువుల కొరత మనం చూస్తుంది. యూరియా కోసం రైతులు దేశ చరిత్రలో 9.5 సంవత్సరాల తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజు రైతు రోడ్డు మీదకి వచ్చి యూరియా బస్తాల కోసం నిరీక్షించింది లేదా? డైరెక్ట్గా రైతు మండల ఆఫీస్కు, అగ్రికల్చర్ ఆఫీస్కు, లేకపోతే జిల్లాలో తన సొంత నియోజకవర్గంలో సొంత ఊర్లో ఉన్న ఆఫీస్కు డైరెక్ట్గా ఆటో డ్రైవర్కి ఫోన్ చేసి అరే నా ఖాతా మీద ఇంటున్నాయి అని చెప్పి ఫోన్లో పంపిస్తే డైరెక్ట్గా వచ్చి దానికి ఆన్లైనే పెడుతుంది. రైతు ఆన్లైన్ పెట్టాలా, పోయి బయోమెట్రిక్ ఇవ్వాలా, బస్తాలు తీసుకొని పొలానికి రావాలంటే క్యూలో నిలబడాలా రోజుల తరబడి. చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా లైన్లో నిలబడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఇలా రేవంత్ రెడ్డి. ఇంత ఇబ్బంది పెడుతున్నాడంటే రైతుల్ని. అకాల వర్షాలు, చెడగొట్ట ఆనలు వస్తూనే ఉన్నాయి. ఈ చెడగొట్ట ఆనలు ఎప్పుడు వస్తాయో ఏమో రైతులకు తెలియదు. అకాల వర్షాల వల్ల పంట ఎప్పుడు వర్షార్పితం అయిపోతుందో, నా పంట పండించిన పంట వాగుకు, వంకకు, చెరువుకు చేరిపోతున్నది కదా. రైతు ఎంత బాధ చెప్పండి మీరు. ఏ మార్కెట్ యార్డ్లో మొన్న నర్సంపేటలో వర్షానికి అర్పితం అయిపోయింది, నర్సాపూర్లో మొన్న ఆదిలాబాద్లో వర్షార్పితం అయిపోయింది. ముందస్తు కొనుగోలు చేయకపోవడం వల్ల ఇదంతా నిర్లక్ష్యం. నిధులు విడుదల చేయవు కొనుగోలుకు అవసరమైన ఖర్చులకు. క్యాబినెట్ ఆమోదం పొందాలా అంటావు, ఎక్కడి కురీలే నాకు అర్థం కాదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ముందు నిధులు విడుదల చేసి తర్వాత ఆమోదం పొందించుకునేవాడు. రైతుకు ముందు రైతుకు కదా మనం మంచి చేయాలనే ఆలోచన ఉంటే, రైతుకు నువ్వు చేయాలనే దృక్పథం ఉంటే నువ్వు ముందు నిర్ణయాలు తీసుకో, తర్వాత ఆమోదాలు పొందించుకో. ఇగో ఇంత నిర్లక్ష్యం వల్ల రైతులు ఇలా బాధలు, జొన్న రైతుదే కాదు ప్రతి రైతు బాధపడతా ఉన్నాడు. ఆ రైతు బిడ్డలుగా మీరు, మేము, మనందరం కూడా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్ రాజయ్య గారు, వాస్తవానికి నిజంగానే దత్తాత్రేయ గారు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో ప్రతి దాంట్లో కూడా కొర్రీలు పెడుతున్న పరిస్థితి. గతంలో ఎలాంటి నిబంధనలు లేకుండా చివరి గింజ వరకు కూడా కొనే ఒక ప్రణాళికల రూపకల్పన, పటిష్టంగా వాటిని అమలు చేసే వ్యవస్థ కేసీఆర్ గారి హయాంలో ఉండేది. కానీ రకరకాల కొర్రీలను తెరపైకి తీసుకురావడం, ఓవైపు అకాల వర్షాలు ప్రజల్ని, రైతుల్ని ఆందోళనకు గురి చేస్తున్న సందర్భం, నాగర్ కర్నూలులో అయితే పూర్తిగా పంట కొట్టుకుపోవడంతో రైతులు అవస్థలు పడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఇలాంటి 1,00,000 ఆంక్షలు పెట్టి రైతును అవస్థలకు గురి చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కేసీఆర్ గారి పాలనలో కొనుగోలు కేంద్రాలు ఒక సంబరాలు చేసుకునే విధంగా అక్కడ మహిళా సంఘాలకు అప్పచెప్పి, తర్వాత ఎమ్మెల్యేల పర్యవేక్షణ, ఎంపీపీల, జెడ్పీటీసీల, స్థానిక సర్పంచ్ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు అక్కడున్న రైతులకు మరి తాగునీరు ఇవ్వడం కానీ, లేకపోతే అక్కడ అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పించి టెంట్లు వేసి ఒక పండుగ వాతావరణంలో అంటే రైతును రాజు అయినప్పుడు పంటను చూస్తే రైతు ఎంత సంతోషంగా ఉంటాడో, ఆ వరి ధాన్య రాసులను చూస్తే, మొక్కజొన్న రాసులను చూస్తే అంత సంతోషంగా ఓల్డెన్ డేస్లో కుప్పగొట్టేటప్పుడు అనేక మంది వచ్చి అక్కడ అడుక్కున్న సందర్భం గొప్ప చూసిన సందర్భాలు. ఆ రకంగా కొనుగోలు కేంద్రాలు ఒక పండుగ కేంద్రాలుగా అవుపడే పరిస్థితి ఉండే.
కానీ ఈరోజు ఎట్లయిపోయిందంటే కొనుగోలు కేంద్రం అంటే గుర్తుపట్టని పరిస్థితుల్లో ఏదంటారు బీటీ రోడ్ల మీద కుప్పలు, తర్వాత ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రం అని ఒక బోర్డు ఉండదు, తర్వాత కనీస మద్దతు ధర అని చెప్పడానికి ఉండదు, తర్వాత ఎవరు కూడా పర్యవేక్షించే అధికారులు లేరు. ఇంతకుముందు చెప్పినట్టు గన్నీ బ్యాగ్స్ లేని పరిస్థితి, ఓ పక్క డీజిల్ కొరత, తర్వాత దాన్ని సాకుబెట్టి ఈరోజు కనీసం 10% కూడా ఇప్పటివరకు ప్రొక్యూర్ చేయలేదు. రైతు గోసపడతా ఉంటే మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షసానందం పొందుతుంది తప్ప ఎక్కడ కూడా కనీసం 2 కోట్ల గన్ని బ్యాగ్స్ రావాలంటే ఇప్పటివరకు 6-7 లక్షలు కూడా రాని పరిస్థితి. అంటే ఇంకా ఏమంటాము అసలు ప్రభుత్వాన్ని ఎట్లా తిట్టాలా? రైతులు ప్రతి ఒక్కరు కూడా అయ్యో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే, రావాలే మళ్ళీ కేసీఆర్, దేవుళ్ళ లాంటి కేసీఆర్ వస్తేనే ఈ రైతు కోసం పోతుందని చెప్పేసి రైతులందరూ కూడా మరి ఎదురు చూస్తూ ఉన్నారు. 1000 నెలల కేసీఆర్ పాలనను పోగొడుతూ ఉన్నారు. కేసీఆర్ గారి ఆలోచన మొత్తం కూడా రైతు సంక్షేమం కోసం. ఎన్ని రకాలుగా రైతు నష్టపోతుండో, రైతు రుణమాఫీ చేయడమే కాకుండా, రైతు బంద్ ఇవ్వడమే కాకుండా, రైతు బీమా ఇవ్వడమే కాకుండా, రైతు ఆడపిల్లలకు పెళ్లి చేసి ఆర్థికంగా నష్టపోతున్నారు అని చెప్పేసి కళ్యాణ లక్ష్మి లాంటి పథకం తీసుకురావడం, అదేవిధంగా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో మోజులో తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారని చెప్పి అట్లా రైతు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి ఆ రకంగా దాదాపు 1000కి పైగా రెసిడెన్షియల్ పాఠశాలలు స్టార్ట్ చేసి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడం, 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టడం, చాలామంది రైతులు గుడంబ తాగి చనిపోతున్నారని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పేసి గుడంబ తయారీ బంద్ చేసి అనేక రకాలుగా రైతు ఎన్ని రకాలుగా నష్టపోతున్నారు. నష్టాలు తీర్చడం కాకుండా వాళ్ళ ఆత్మహత్యలు చేయకుండా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టి ఐక్యరాజ్య సమితి మెచ్చుకునే విధంగా భారతదేశంలో నెంబర్ 1గా, అట్లాగే హర్యానాను పంజాబ్ను మించే ధాన్యాన్ని పండించే స్థాయికి తీసుకుపోయిన చరిత్ర కేసీఆర్ గారిది. అయితే మళ్ళీ వాళ్ళ అన్ని రంగాల్లో ఆఖరి స్థానంలో ఇవాళ తెలంగాణ తీసుకొచ్చడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ రకంగా ఈరోజు రైతు పాలిట రాక్షసుడైన రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచే వరకు తప్పకుండా రైతుల పక్షాన మళ్ళీ మనమే బాధ్యత తీసుకోవాలి. మరి ముద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ను మేల్కొల్పాలి, రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలనే ఉద్దేశంతో రైతుల పక్షాన మరి రైతు బాట పట్టడానికి, రైతు సంక్షేమం కోసము మళ్ళీ పోరాటం మొదలుపెట్టాలని చెప్పేసి మే 6వ తారీఖు నుంచి వెళ్ళి వరంగల్ నుంచి వెళ్ళి మరి స్టార్ట్ అవుతుంది. అట్లా అన్ని జిల్లాలలో అన్ని కొనుగోలు కేంద్రాలు కూడా ఈ 5వ తారీఖు లోపున ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ అయితే కొనుగోలు జరగట్లేదో వాటన్నిటిని సందర్శించి ఎక్కడికక్కడ ప్రతి ఊళ్ళో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్, చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. రైతు పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని చెప్పేసి రాజయ్య గారు కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. రాజుగా బతికాడు రైతు 10 ఏళ్ల పాటు, ప్రస్తుతం అన్నదాత అనాథగా మారిన సందర్భం కనిపిస్తుంది. ఒక్కటంటే ఒక్క సమీక్ష కూడా వ్యవసాయ శాఖ కావచ్చు రాష్ట్ర స్థాయిలో కూడా నిర్వహించకపోవడంతో పరిస్థితి ఇంత దారుణంగా తయారైందనే అంశాన్ని కూడా రాజయ్య గారు అలాగే దత్తాత్రేయ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. గతంలో ఏకంగా 3-4 నెలల ముందు నుంచే కొనుగోలు ప్రక్రియకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేయడం, పకడ్బందీ ప్రణాళికలు ఏర్పాటు చేయడం, గన్నీ బ్యాగులను కూడా పూర్తి స్థాయిలో సమకూర్చేందుకు వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించే ప్రక్రియను చేపట్టడం, ఇలా అనేక రకాల పటిష్టమైన కార్యాచరణ రూపొందించడం వల్లే రైతుకు సంబంధించి ఎలాంటి కష్టం లేకుండా వ్యవసాయం సంతోషంగా సాగింది. కానీ ఇప్పుడు కన్నీటి సేద్యంగా మారిపోయిందనే అంశాన్ని రాజయ్య గారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రాజయ్య గారు, నిన్న అత్యంత కీలకమైన సమావేశం జరిగింది. రైతుకు సంబంధించిన కష్టాలు ఓవైపు, వాటిపైన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున డిస్కస్ చేసిన సందర్భం. మొన్న కేసీఆర్ గారు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి దిశానిర్దేశం మేరకు నిన్న వరంగల్ నేతలతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కీలకమైన సమావేశం నిర్వహించారు. రైతాంగానికి ఎదురవుతున్న ఈ కష్టాలపైనే సమర శంఖం పూరించాలి, తప్పకుండా రైతు డిక్లరేషన్ ఏదైతే వరంగల్ వేదికగా గతంలో రాహుల్ గాంధీ ప్రకటించారో వాటిని అడుగడుగునా కూడా దగా చేసిన నేపథ్యంలో అదే వేదికగా 70 లక్షల మంది రైతుల పక్షాన కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించేందుకు నిర్వహించబోతున్న ఈ సభను మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అలాగే నిన్నటి సమావేశంలో మీరు కూడా ఉన్నారు. ఎలాంటి కీలకమైన సమాలోచనలు జరిగాయి, ఎలాంటి కీలకమైన నిర్ణయాలు అందులో జరిగాయి? కేసీఆర్ గారు మొన్న రజతోత్సవ ముగింపు, అదేవిధంగా 26వ తెలంగాణ అదే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేసీఆర్ గారు దిశానిర్దేశించడం జరిగింది. ఇప్పటికీ 2.5 సంవత్సరాల సమయము మరి కాంగ్రెస్కి ఇచ్చినాం. ఇక చాలు, ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రజల పక్షాన్ని నుండి ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. ఇచ్చిన హామీలన్నీ తొంగలు తొక్కారు. 6 గ్యారెంటీలు అనుకోండి, 420 హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చక ఈరోజు తెలంగాణ ప్రజల గోస
గోస పెడుతున్నారు. దాన్ని మనం ఇక బాధ్యతాయుతంగా మళ్ళీ మనము బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణ యజ్ఞం చేయాలి. మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత, తెలంగాణ అస్తిత్వం కానీ, తెలంగాణ అభివృద్ధి కానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణుల మీదే ఉంది. మనము నిరంతర పోరాటం చేయాలి. ఆ పోరాటము మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని మరిపించే స్థాయిలో ఉండాలి. ఒక యజ్ఞంలాగా చేయాలని కేసీఆర్ గారు పిలిపియడం జరిగింది. దాని అనుగుణంగానే మరి కేటీ రామారావు గారి మార్గదర్శనంలో 4 సంవత్సరాల కింద రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్లోనే రైతు డిక్లరేషన్ చేయించడం జరిగింది. కానీ రైతు డిక్లరేషన్లో ఏ ఒక్కడి కూడా అందులో ఇచ్చిన హామీలు మరి అవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టింది. అయినా కూడా ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేరు. రైతు రుణమాఫీ అందరికీ కాలేదు. అదేవిధంగా రైతు భరోసా 5 సార్లకు 2 సార్లు మాత్రమే వేశారు. ఎకరం లోపు అని మొన్న ఒకసారి, మళ్ళీ దానికో బహిరంగ సభ, 1 ఎకరానికి వరకు అని చెప్పేసి మళ్ళీ బహిరంగ సభ. అది రాజకీయంగా వాడుకుంటున్నారు తప్ప మన రైతులకు మేలు జరిగే కార్యక్రమం ఎక్కడ కూడా చేయలేదు. సో అదేవిధంగా సాగునీటి కోసం ఎలాంటి ప్రణాళిక లేక సాగునీరును రైతులకు సరిగ్గా అందించడం లేదు. సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల కూలిన మరి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. కొత్తగా కూలిపోయిన వాటిని మరమ్మతు చేయలేదు. అదేవిధంగా ఎస్ఎల్బీసీలో 8 మంది సజీవ దానం అక్కడ మూసుకపోతే సమాధి అయితే ఇప్పటివరకు వాటి పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల అట్టయిపోయింది. తర్వాత ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పెద్దవాగు 2 సార్లు కొట్టుకపోతే దాని గురించి పట్టించుకునే నాదులు లేరు. అదేవిధంగా మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోతే వాటి గురించి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలైన వాటి గురించి పట్టించుకోలేదు. ఎట్లా నీళ్ళన్నీ దోసుకుపోయి ఆంధ్రోళ్ళకి ఇవ్వాలనే ఆలోచన తప్ప ఒడిసి పట్టుకొని తెలంగాణ బిడ్డల బతుకులు బాగు చేద్దామనే ఆలోచన ఎక్కడ కూడా కనిపించలేదు. అదనంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు రైతులకు అదనంగా 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు. తర్వాత ప్రాజెక్టుల కోసము ఈ దేవాదుల కోసం ఒక 3,000 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే 1 ఎకరం కూడా ఇప్పటివరకు ల్యాండ్ ఎక్వైర్ చేసిన పరిస్థితి కనబడతలేదు. అంటే ఈ రకం మొత్తము రైతును ఆగం చేయాలి, రైతును రాజు చేయాలని కేసీఆర్ అనుకుంటే రైతును మొత్తం ఆగం చేసి రైతు ఆత్మహత్యలకు కారణం అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2004 నుండి 2014 వరకు ఎట్లయితే రైతులు మెల్లమెల్ల ఆత్మహత్యలు చేసుకున్నారో మళ్ళీ ఈరోజు ఇప్పటికే దాదాపు 800 పైచిలకు వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మరి పోరాటానికి సిద్ధం కావాలి. రైతుల పక్షా నుండి పోరాటం చేయాల్సిన బాధ్యత మరి బీఆర్ఎస్ శ్రేణులకు ఉన్నదని చెప్పేసి అది వరంగల్లే వేదిక కావాలి సింబాలిక్గా. ఎందుకంటే రాహుల్ గాంధీ చేత ఇక్కడ డిక్లరేషన్ చేయించారు కాబట్టి సో ఇక్కడ ఇదే వరంగల్ నుంచి వెళ్ళి పోరాటం చేయాలి. వరంగల్లో రైతుల పక్షాన ఇక్కడ సభ ఏర్పాటు చేయాలి, రైతులను చైతన్యవంతం చేయాలి, వారి హక్కుల కోసం వారు పోరాటం చేయాలి. దానికి బాసటగా మరి బీఆర్ఎస్ శ్రేణులు ఉండాలి. అదే సమయంలో అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని కొనుగోలు కేంద్రాల దగ్గర అనేక రకాలుగా మరి రైతు పండించిన పంట కొనే వరకు మరి వేటాడాలా తర్వాత కొనే వరకు కూడా వారి పక్షాన రైతుల పక్షాన నుండి పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసం ఇవాళ మే నుంచి వెళ్ళి మే 1 తారీఖు అయిపోతే 2, 3, 4, 5 ఆ 4 రోజులు వరంగల్లో ఉన్న అన్ని కొనుగోలు కేంద్రాలు మరి ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఉండేదంటే వాటన్నిటిని మరి రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి గ్రామ స్థాయి నాయకులు కూడా ఎక్కడ వీలైతే అక్కడ మరి ఆ కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించి వాళ్లకు మరి మేలు జరిగే వరకు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరించే వరకు ప్రభుత్వం కొనే వరకు మరి తప్పకుండా నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు, నిలదీసే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా కార్యాచరణ వరంగల్ మరి ఇప్పుడే మొదలు పెట్టడం జరిగింది. తప్పకుండా 6వ తారీఖు మే 6వ తారీఖు జరిగే ఈ రైతు సభ ఏదైతుందో తప్పకుండా దిగ్విజయం చేస్తాం. స్వచ్ఛంగా రైతులందరూ కూడా వచ్చడానికి ఇప్పటికే సిద్ధమవుతూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో మాకు బాధ్యత ఉంది. మా నియోజకవర్గం నుంచి ఇప్పటికే వస్తూ హైదరాబాద్ నుంచి వస్తూనే రైతులందరితో రైతు నాయకులతో మాట్లాడడం కూడా జరిగింది. వారు పూర్తి మద్దతు తెలియజేయడం కాకుండా సభ సక్సెస్ చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. చాలా కీలకమైన అంశం రాజయ్య గారు చెప్పినట్టుగా దత్తాత్రేయ గారు వాస్తవానికి వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ను ప్రకటించింది అసెంబ్లీకి ముందు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ. కానీ 2.5 ఏళ్ళు తిరిగి చూసుకుంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతాంగాన్ని దగా చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో ఉన్న పథకాలను కూడా పాతరేస్తూ ఉన్నారనేది ఆందోళన రైతాంగంలో వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే రైతులకు అండగా రైతు సభను నిర్వహించాలని చెప్పేసి నిన్న
బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కేటీఆర్ గారి సారథ్యంలోని వరంగల్ జిల్లా నేతలతో కూడా కీలకమైన సమావేశం జరిగిన సందర్భాన్ని మనం చూసాం. ఎట్లా చూడాలి రైతు వేదికగా, రైతు కేంద్రంగా బీఆర్ఎస్ పూరించనున్న ఈ సమర శంఖాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజుగారు, ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి మోసకారి రైతులను ఎంత మసిపూసి మారేడుకాయ చేసి మోసం చేసిండు అంటే, కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం పైన ఒక అర్రాస్ పటబాడిండు. ఆ హైదరాబాదులో జరిగినటువంటి ఒక సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని తీసుకుపోయి డైరెక్ట్గా వరంగల్ డిక్లరేషన్ పేరు మీద పెట్టాడు. వరంగల్ డిక్లరేషన్లో రైతులని నయవంచన చేయడానికి, మోసం చేయడానికి కంకణం కట్టుకున్న డిక్లరేషనే తప్ప ఏ ఒక్క రైతుని ఈ 2.5-3 సంవత్సరాల్లో బాగుపరిచినటువంటి ఆనవాలు లేవు. ఎందుకంటా ఉన్నామంటే అది స్పష్టంగా ఒక 9 అంశాలతో వరంగల్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేయడానికి కంకణం కట్టుకున్నది. ప్రధానమైనటువంటి డిక్లరేషనే కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి రైతు బంధును నేను 5,000 రూపాయలు పెంచి 10,000 రైతు బంధును నేను 5,000 పెంచి 10,000 ఇస్తా అని చెప్పిండు ఎకరాకు. అది మోసమే జరిగింది. అయితే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏ ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. రెండోది కౌలు రైతులందరికీ కూడా నేను 15,000 రూపాయలు ఎకరాకి ఇస్తాడు. ఏ ఒక్క కౌలు రైతు 15,000 రూపాయలు తీసుకోలేదు. వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్న రైతులందరికీ కూడా ప్రతి సంవత్సరానికి 12,000 ఇస్తాడు. అది ఉత్తదే అయిపోయింది. దానికి తోడుగా రైతులకు ఏదైతే కేసీఆర్ గారు చనిపోతే రైతు కుటుంబానికి 5 లక్షల రైతు బీమా ఇస్తే నేను కౌలు రైతులకు కూడా ఇది వర్తింపజేస్తా అన్నాడు. కానీ ఉన్న రైతులకే అది కూడా కొట్టేసిండు. ఇప్పుడు ఆ ఉన్న రైతులు ఎవరైనా చనిపోతే ఇప్పటి వరకు ఈ దగాకోరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ మోసగాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 700-800 పైసలకు రైతులు అకాల మరణం పాలైనరు. ఏ ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల రైతు బీమా వెళ్ళలేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది దిక్కైంది. ఇప్పటి వరకు ఆ రైతులందరి కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడే నయముండ్రే నాయన ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రైతు రుణమాఫీ చేసిండు. రైతులకు ఇష్టమైనటువంటి రైతు బీమా ఇచ్చిండు. 24/7 నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చిండు. మా పొలాలన్నింటిలోకి కృష్ణా గోదావరి నది జలాలను తీసుకొచ్చిండు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రైతులని మోసం చేయడం. ఇవాళ పంట కొనుగోళ్ల విషయంలో చేసిన ఎంత పెద్ద మోసం అంటే రాజుగారు, పంట కొనుగోలు చేస్తే ఏం చేయాలా? రైతులకు కొన్న పంట ప్రకారం దాని డబ్బులు చెల్లించాలా. ప్రభుత్వం చెల్లించాలనే ఉద్దేశమే లేదు కాబట్టి రైతులని పంట కొనుగోలు చేయకుండా మోసం చేస్తూ ఉంది. ఇది అతిపెద్ద మోసం. రైతులు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇటు పంట కొనడు, అటు పంటకు సంబంధించిన పెట్టుబడి సాయము ఇవ్వడు. 2 రకాలుగా రైతులను మోసం చేస్తూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కామారెడ్డి డిక్లరేషన్లో పొడు భూములకు రైతులకు, వరంగల్ డిక్లరేషన్లో పొడు భూముల రైతులకు, అసెంట్ భూముల రైతులకు మేము పట్టాలు ఇస్తామని చెప్పి ఎవరికి ఇచ్చినవేను? కేసీఆర్ గారు ఇచ్చిన 4 లక్షల పొడు భూములకు మాత్రమే పట్టాలు పొందిరు తప్ప ఇప్పటి వరకు మిగతా నువ్వు ఒక జానెడు భూమి కూడా నువ్వు పట్టా ఇవ్వలేదు. అంటే ఏ స్థాయిలో నువ్వు అటు గిరిజన రైతులను, అటు ఆదివాసీ రైతులను, ఇటు బీసీ రైతులను, SC/ST రైతులను, సేవా కులాలకు చెందినటువంటి రైతులు, గ్రామాల్లో అసెంట్ భూములు ఎవరికి ఉంటాయి రాజుగారు? సేవా కులాలు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి లాంటి గ్రామాన్ని పోషించే అగ్రహార కులాలకు ఇస్తారు. ఆ కులాలకు కూడా నువ్వు ఇలా అసెంట్ భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పి మోసం చేస్తేవి. ఒక్క రైతుకు కూడా నువ్వు పట్టించినట్టుగా చూపెట్టు. అంటే ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు? ఈ కామారెడ్డి వరంగల్ డిక్లరేషన్ అనేటువంటిది అతిపెద్ద రైతు మోసం డిక్లరేషన్ అది. అందుకే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఇవాళ రైతు శంఖారావం పూరించబోతా ఉన్నారు. వరంగల్ కేంద్రంగానే మే 6వ తారీఖు నాడే ఏ రోజైతే మీరు రైతులను మోసం చేయడానికి కంకణం కట్టుకొని ఆ డిక్లరేషన్ ప్రకటించారో, ఆ డిక్లరేషన్ ప్రకటించిన స్థలంలోనే వరంగల్ కేంద్రంగా, కాకతీయుల సామ్రాజ్యం కేంద్రంగా మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటానికి శంఖారావం పూరించబోతా ఉన్నాం. రైతులందరూ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి. వరంగల్ జిల్లా అంటేనే చైతన్యానికి మారుపేరు. వరంగల్లోనే మోసం చేసిండు, వరంగల్లోనే ఈ మోసానికి పరాకాష్ట చేరింది. కాబట్టి ఆ పరాకాష్టకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పకుండా. రైతుల యొక్క నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయే ప్రతి నిర్ణయం, మొన్న జరిగినటువంటి జగిత్యాల సభ కావచ్చు, నిన్న జరిగినటువంటి మా ప్లీనరీ ముగింపు సభలు కావచ్చు, మా పార్టీ ఆవిర్భావ ముగింపు సభలు కావచ్చు, రేపు జరగబోయే వరంగల్ డిక్లరేషన్, దగాకోరు డిక్లరేషన్, రైతులను మోసం చేసిన డిక్లరేషన్ మీద పోరాటం ప్రకటించడం కావచ్చు, ఇవాళ రైతులకు ఇస్తామనేటువంటి ఆ 9 వరంగల్ డిక్లరేషన్లో పొందుపరిచిన అంశాలు ఏ ఒక్కటి నెరవేరలేదు. రాజుగారు మీరు చెప్పండి. మనం అందరం కూడా రైతులను ప్రత్యక్షంగా కలుస్తూ ఉన్నాం. మీరు రైతు బిడ్డ, నేను రైతు బిడ్డ, రాజయ్య గారు కూడా రైతే. ఇంతమంది మనము ప్రత్యక్షంగా రైతులతో రోజు ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాం. ఏ ఒక్క రైతన్నా నాకు పూర్తి స్థాయిలో నాకు రుణమాఫీ జరిగిందని చెప్తా ఉన్నాడా, నాకు రైతు బంధు పడ్డదని చెప్తా ఉన్నాడా,
ఎవరిని మోసం చేయలేదు చెప్పండి, ఎంతమందిని మోసం చేయలేదు చెప్పండి. బ్యాంకులకు సంబంధం లేకుండా రుణాలు ఇస్తాను, ఎంతమందికి ఇప్పించినావే? అక్కడ పంటని వర్షార్పితం కాకుండా కప్పుకునే కవర్లకు దిక్కు లేదు. మీరు ఒక కేంద్రంలో 90% రైతులకు సప్లై చేయాల్సినటువంటి ప్రభుత్వం 20% కూడా చేయలేదు. అంటే పాపం ఒక 20% పొందినటువంటి వాళ్ళు కప్పుకుంటుంటే మిగతా 40% సొంత డబ్బులతో కొనుక్కున్నామన్నారు. పంట కొనుగోలు కేంద్రాలు డబ్బనం రైతే తెచ్చుకోవాలా, సుతలీ రైతే తెచ్చుకోవాలా, గని బ్యాగులు కూడా మీరే కొనుక్కొచ్చుకోవాలా, మళ్ళీ నింపడానికి కూలీలకు అమాలీలకు 20 రూపాయలు బస్తాకి ఇవ్వాలా. ఎంత మోసం రైతుకు చెప్పండి. అయితే కాంట పెట్టి కొండని దిక్కులేదు ఇప్పటి వరకు కాంట కేంద్రాలల్లో. ఒక రైతు నాతో మాట్లాడుతున్నాడు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన రైతు లక్ష్మణ ఫోన్ చేసి ఏడ్చుకుంటా, బిడ్డ ఇక నాకు నా 2 కొడుకులకు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు నా పంట పొలాల్లో పనిచేసే పరిస్థితి లేదు, నేను ఒక్కనే చేస్తా ఉన్నా కూలీలను పెట్టుకొని, కూలీలకు చెల్లిద్దామంటే డబ్బులు లేవు నా దగ్గర, కొనుగోలు చేయక పంట వర్షార్పితం అయిపోయింది. ఇప్పుడు నా పండించిన పంట మొత్తం 24 కుంటాల జొన్నలు వర్షార్పితం అయిపోయిందని రోదన. ఎవరు తీర్చాలా ఈ రైతుల రోదనని? ఎవరు తూడ్చాలా ఈ రైతుల కన్నీళ్లను? మళ్ళా కేసీఆర్ రావాలా? కేసీఆర్ వస్తేనే ఈ కన్నీళ్లు పోతాయి, మాకు ఈ కష్టాలు పోతాయి, ఈ బాధలు పోతాయి, వాడు దొంగ, వాడు మోసకారి అని చెప్పి అననే మాటలు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. మార్కెట్ యార్డ్లలో పనిచేసే ఉద్యోగులకు డబ్బులు కూడా ముఖ్యమంత్రి సంతకం పెడితే రిలీజ్ అవుతాయా అండి? నాకు అర్థం కాదు. జిల్లా అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయం అది రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటా ఉన్నాడు. అంటే ఎంత మోసం, ఎంత దగ. రైతులని కొనాలా అనేటువంటి ఉద్దేశమే లేదు, కొంటే రైతులకు డబ్బులు చెల్లించాలా, డబ్బులు చెల్లించకుండా అట్లా మోసం చేయాలా. ఇన్ని రకాలుగా రైతులను ఇబ్బంది పెడితే ఏ రైతన్నా భరిస్తాడా అండి? వీళ్ళని భరిస్తాడా కాంగ్రెస్ వాళ్ళని? ఖచ్చితంగా తరిమి కొడతారు ఊర్లల్లో. ఇంకొక 4 రోజులు ఆగితే ఈ మక్క రైతులే, జొన్న రైతులే, వరి రైతులే మన కర్రలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులని ఊర్లలో ఇక్కడ తరిమి కొడతారు. మీరు చూడండి, అదే జరగాలని కోరుకుంటున్నారు మేము కూడా. ఎందుకంటే ఇంత బాధ ఎన్నడూ పడలేదు రైతులు. 9.5 సంవత్సరాలు ఇంత సుభిక్షంగా ఉంది తెలంగాణ. 24/7 నాణ్యమైన విద్యుత్తు, ప్రతి పంట పొలానికి అద్భుతమైనటువంటి వాటర్, మళ్ళీ పంట దిగుబడి సాయం ఇమీడియట్ గా రావడము. ఏ ఒక్క రోజైనా మోసం చేసిండా? ఇంతమంది నువ్వు మోసం చేస్తున్నావు. రైతులని మోసం చేసి రైతు బంధు డబ్బులు మిగిల్చుకుంటావు, అటు వృద్ధుల వికలాంగుల పెన్షన్లనే కొట్టి వాళ్ళ డబ్బులు మిగిల్చుకుంటావు. మహిళలకు ఇస్తామనేటువంటి ఊసే లేదు 2,500 రూపాయలు. ఆడపిల్లలకి ఇస్తామన్న స్కూటీలు లేవు. అమెరికాకు పోయి చదువుకునే పిల్లకి 20 లక్షల రూపాయలు దిక్కులేదు. కేసీఆర్ గారు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పిల్లలు అమెరికా పోవాలని కోరిక ఉంటుంది, కానీ పైసలు ఉండేరా నాయన మీ దగ్గర? మీరు చాలా దీనమైనటువంటి పరిస్థితులకి వెళ్ళి వస్తారు. మీరు బాగుపడాలంటే మీలాంటి బిడ్డలు కూడా అమెరికా పోయి చదువుకోవాలి, ఆమె లండన్ పోయి చదువుకోవాలని 20 లక్షల రూపాయల ఓవర్సీస్ లోన్ ప్రవేశపెట్టిండు. ప్రతి కుటుంబంలో మా ఊర్లోకి వెళ్ళి 3 పోయినరండి అమెరికా. ఇట్లా ప్రతి గ్రామం నుంచి ఎన్నడూ చూడని కుటుంబాలు కూడా అమెరికాకు పోయి చదువుకునేటువంటి పరిస్థితులు కేసీఆర్ క్రియేట్ చేస్తే నీకేం రోగమేంద్ర నాయన అని చెప్పేసి తిడుతా ఉన్నారు ఊర్లలో. నువ్వు రావడమే రాష్ట్రానికి ఏదో అరిష్టమైనట్టు. సావుల తెలంగాణ ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే అది కూలిపోయా, 8 మంది సజీవ దహనమాయ. ఇక్కడ కంపెనీలో కెమికల్ ఫ్యాక్టరీలో కూలిపోయి 40 మంది దాకా చచ్చిపోయారు. తెలంగాణ సావుల తెలంగాణ అయితే లేదా? గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోబట్టి, పురుగుల అన్నం పెట్టబడుతుంది పిల్లలకు. ఎన్నడన్నా కేసీఆర్ ప్రభుత్వంలో గురుకులాలు ఇట్లాంటివి జరిగితే కఠినమైన చర్యలు ఇమీడియట్ గా అధికారులు సస్పెన్షన్, జవాబుదారీగా ఉండే ప్రభుత్వం. ఎందుకు ఇవ్వాలి నువ్వు జవాబుదారీగా? అంటే పేద వర్గాల పిల్లల మీద ప్రేమ లేదు నీకు. వాళ్ళు చదువుకోవద్దు, వాళ్ళు చదువుకు దూరం కావాలా, వాళ్ళ తల్లిదండ్రులు పండించే పంట కొను, వాళ్ళ పంట కొనుగోలు కొంటే ఆర్థికంగా రూపాయి చేతులు వస్తాయి కాబట్టి వాళ్ళ ఆర్థికంగా బలం కావద్దు. ఇంత దుర్మార్గమా, ఇంత కక్షణ రైతుల మీద? చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. రైతుకు రక్షణగా ఉన్న అన్ని పథకాలను కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలను కూడా పాతరేస్తూ కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లు కూడా మోసపూరిత డిక్లరేషన్లని తేలిపోతుందనే అంశాన్ని దత్తాత్రేయ గారు అలాగే రాజయ్య గారు కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతు పక్షాన సమరశంఖం పూరించేందుకే 6వ తేదీన వరంగల్లో ఏ వేదికగా అయితే రైతు డిక్లరేషన్ను ప్రకటించి మోసం చేసిందో అదే కాంగ్రెస్పై యుద్ధం ప్రకటించడానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సభను నిర్వహించబోతున్నామనే అంశాన్ని రాజయ్య గారు కూడా వెల్లడిస్తున్న విషయాలు మనం చూస్తున్నాం. రాజయ్య గారు, మరొక కీలకమైన అంశం కూడా ఈరోజు మనకు పత్రికల్లో కనిపిస్తూ ఉంది. తెలంగాణ అనేది నిరుద్యోగత రేటులో తీవ్ర స్థాయిలో పడిపోతున్న సందర్భం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున నిరుద్యోగిత పెరుగుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి? 10 ఏళ్ల పాటు ఒక అవకాశాలకు అక్షయపాత్రగా తెలంగాణ నిలిచిన సందర్భం. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, మరోవైపు 25 లక్షలకు పైగా ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పన జరిగిన సందర్భం మనం చూసాం. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్న సందర్భంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. ఈ స్థాయిలో నిరుద్యోగత తెలంగాణలో పెరిగిపోవడం, దానికి సంబంధించిన పర్యవసానాలు తెలంగాణ సమాజం పైన, తెలంగాణ యువత పైన ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఆనాడు కేసీఆర్ గారి పాలనలో దాదాపు 1,65,000 ఉద్యోగాలు ఇచ్చి, అదేవిధంగా
ఇంకా 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిటర్న్ ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రభుత్వం పోతే స్వయంగా రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు మొన్న, మేము ఇప్పటి వరకు 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినామని చెప్పేసి. వాళ్ళు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి. ఈరోజు భారతదేశంలో నిరుద్యోగము ఎక్కడెక్కడుందంటే 8.9% తోటి ఇవాళ హయ్యెస్ట్ తెలంగాణలోనే నిరుద్యోగులు ఎక్కువ ఉన్న పరిస్థితి. యువతకు ఉపాధి లేక అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి. అదేవిధంగా వారికి ఉపాధి కల్పించడంలో అట్టర్ ఫ్లాప్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలివి కానీ హామీలు ఇచ్చి మరి అక్కడ అశోక్ నగర్ సెంటర్కి వెళ్ళి అక్కడ ప్రియాంక గాంధీ తోటి మరి ఆమెతో మాట్లాడించి తర్వాత ఏంది మన రాజీవ్ యువ వికాస్ పేరుతో 5 లక్షల రూపాయలు ఇస్తాము, వారికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూడా మరి ఉపాధి కల్పించలేదు. అంతేకాకుండా 10వ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయితే 10,000 రూపాయలు, డిగ్రీ పాస్ అయితే 25,000 రూపాయలు, పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు, తర్వాత పిహెచ్డీ గిట్ట కంప్లీట్ చేసేది ఉంటే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పేసి ఆ రకంగా వారిని మోసం చేయడం జరిగింది. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తారని చెప్పేసి ఆ రకంగా మోసం చేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మోసం చేయని రంగం అంటూ లేదు. అందరినీ ఏది దొరికితే అది మొత్తము ఇక రాక్షస పాలన అంటే రాక్షస లక్షణాలు ఏమైనా కూడా హింసించడము, ఆ హింసను లేదా వాళ్ళు బాధపడుతుంటే రాక్షస ఆనందాన్ని పొందడము మరి రేవంత్ రెడ్డి చేస్తాడు. చేయడమే కాకుండా ఆయన ఒప్పుకుంటాడు. ప్రజలు గదే కోరుకుంటున్నారు, గదే మేము అబద్ధాలు ఆడినాం, సో ప్రజలకు కోరుకున్నది మేము చేసినాం అన్నంత నిస్సిగ్గుగా మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. సో ఈరోజు మరి నిరుద్యోగులకు సంబంధించిన అంశం మరి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్టు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటివరకు ఇవ్వనే లేదు. మళ్ళీ అబద్ధం ఆడుతుంటారు, 60,000-70,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి మరి అబద్ధమాడే పరిస్థితి కనిపిస్తుంది. సరే ఏదేమైనా కూడా ఇప్పటికైనా మరి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తప్పకుండా ఒక్కొక్క డిక్లరేషన్, సో ఎక్కడెక్కడ ఏ డిక్లరేషన్ చేసిందో ఈ నిరుద్యోగుల విషయంలో ప్రియాంక గాంధీ నిజామాబాద్లో తర్వాత హైదరాబాద్లో 2 దిక్కుల మరి ఆమె చేయడం జరిగింది. ఆ డిక్లరేషన్ మీద కూడా తప్పకుండా త్వరలో నిరుద్యోగ పక్షాన కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యాచరణ ఎంచుకుంటుంది. తప్పకుండా వారి పక్షాన పోరాటం చేస్తుంది. ఎస్ రాజయ్య గారు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో ఓవైపు అన్నదాతలు ఆందోళన ఉన్నారు, మరోవైపు నిరుద్యోగులు కూడా పూర్తి స్థాయి ఆందోళన పట్టిన సందర్భం తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ స్థాయిలో నిరుద్యోగత తెలంగాణలో 2.5 ఏళ్ల కాలంలోనే ఈ స్థాయిలో పెరగడానికి ప్రధానంగా కారణాలు ఏమని భావించాల్సిన అవసరం ఉంది? రాజుగారు నిరుద్యోగులను మోసం చేయడానికి కంకణం కట్టుకున్న నాయకుడు రేవంత్ రెడ్డి. కేవలం నిరుద్యోగుల ఎజెండాగా 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమే భర్తీ చేస్తా అన్నాడు. ఓకే, ఇవాళ 2.5 సంవత్సరాలు అవుతుంది భర్తీ చేసిన ఉద్యోగాలు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసిండు తప్ప కొత్తగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు 6,000 నుంచి 11,000 అనేటువంటిది పూర్తిగా అంకెల లెక్కలతో సహా చెప్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కేంద్రమైనటువంటి టీజీపీఎస్సీ ద్వారా 60,918 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అట్లాగే మనకు పోలీస్ రిక్రూట్మెంట్ అంటే కేసీఆర్ అంటే పోలీస్ రిక్రూట్మెంట్ అని 9.5 సంవత్సరాలలో ఏ ఊరుకు వాడకపోయినా కూడా కానిస్టేబుల్, ఎస్ఐలు అసలు అద్భుతమైనటువంటి రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగింది. 50,425 ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలో భర్తీ అయినాయి. ఆ తర్వాత మనకు గురుకుల విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17,631 ఉద్యోగాలు మనం భర్తీ ప్రక్రియను కొనసాగించాం. అట్లాగే నర్సు ఉద్యోగాలు, మెడికల్ రిక్రూట్మెంట్లో ల్యాబ్ టెక్నీషియన్స్, ఇవన్నీ ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే ఎల్బీ స్టేడియంలో కూర్చొని ఆర్డర్ కాపీలు, జైనింగ్ రిపోర్ట్లు తీసుకుంటా ఉన్నాడో ఆ ప్రతి ఉద్యోగ ప్రక్రియ పూర్తి చేసింది మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వం మాత్రమే. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డులో 14,283 ఉద్యోగాలు భర్తీ చేసినాం మనం. ఆ తర్వాత డిఎస్సి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల్లో 34,000 పైచులకు ఉద్యోగాలను భర్తీ చేసినాం డిఎస్సి ద్వారా. మనకు కార్పొరేషన్స్ ఉన్నాయండి, మనకు కొన్ని సంస్థలు ఉన్నాయి, 90 కార్పొరేషన్ సంస్థలు ఉన్నాయి. ప్రతి కార్పొరేషన్ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగాలను 90 సంస్థల ద్వారా దాదాపుగా 18,000 నుంచి 26,000 వరకు ఉద్యోగాలు భర్తీ చేసినాం. కేసీఆర్ ప్రభుత్వం 9.5 సంవత్సరాల్లో 2,32,308 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే 2,02,735 ఉద్యోగాలకు ప్రక్రియ పూర్తి చేసి 1,68,000 ఉద్యోగాలకు జాయినింగ్ రిపోర్ట్స్ ఇచ్చినాం. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత భర్తీ ప్రక్రియ ఆగిపోయిన వాటికి ఈయన ఇచ్చిండు. ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొత్తం కొనసాగించింది, నోటిఫై చేసింది, నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్ పెట్టింది, ఫలితాలు విడుదల చేసింది
జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. ఓకే. ఇక ఈయన వచ్చి మన ప్రభుత్వ ప్రక్రియలో అసలు ఉద్యోగాలకు భర్తీ చేయనట్టు ఒక హలాజినేషన్ క్రియేషన్ చేసి ఒక ఊహాజనిత చిత్రాన్ని నిరుద్యోగుల మహిళలకు చొప్పించి ఇక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి నిరుద్యోగి ఇవాళ రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో మీరు పోరాడి 10 సంవత్సరాల వయసు కోల్పోయినారు, ఉద్యోగాల ప్రక్రియ కొనసాగలేదు అప్పుడు అని చెప్పేసి 18 సంవత్సరాల వయసున్న యువకుడి నుంచి 44 సంవత్సరాల వయసున్న యువకుని వరకు ఉద్యోగాలకు ఏజ్ ఎగ్జంప్షన్ ఇచ్చిండు. ఇవాళ రేవంత్ రెడ్డి మొన్న ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సైంటిస్ట్ ఉద్యోగం వచ్చింది, జూనియర్ సైంటిస్ట్ ఉద్యోగం వచ్చింది. ఆ జూనియర్ సైంటిస్ట్ ఉద్యోగానికి 20 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో 18 సంవత్సరాల వయసు నుంచి 34 సంవత్సరాలకి కుదించిండు. అంటే 10 సంవత్సరాల వయసుని వాళ్ళ నిరుద్యోగులు కోల్పోతా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అయ్యా రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వం కేసీఆర్ గారు నిరుద్యోగుల గురించి ఆలోచించిండు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక తెలంగాణ కోసమే కొట్లాటల వాళ్ళ జీవిత కాలం అంతా పోగొట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు ఏజ్ ఎగ్జంప్షన్ ఇవ్వాలని చెప్పేసి ఏదైతే కొనసాగించిండో ఆ ఏజ్ ఎగ్జంప్షన్ ని ఖచ్చితంగా నువ్వు కూడా కొనసాగించాలని. నువ్వేం దార్కారువి కాదు, కిస్మర్కానివి కాదు. నీకు ఉద్యోగాల ప్రక్రియలో ఉండేటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ నీకు తెలియదు. ఇవాళ వాటిని పూర్తి చేయలేకనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగిస్తలేవు. ఇవాళ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ రావాల్సిన అవసరం ఉంది, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల ఉద్యోగాల నుంచి నోటిఫికేషన్ రావాల్సిన ఉంది, జేఎల్ ఉంది, డిఎస్సి రావాల్సిన అవసరం ఉంది. మెగా డిఎస్సి పేరు చెప్పుకొని ఊరు తిప్ప 6,000 ఉద్యోగాలు ఇచ్చిండండి డిఎస్సి. మెగా డిఎస్సి అంటే కేసీఆర్ గారు 20,000కు తక్కువ లేకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగించారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ఉద్యోగాల సృష్టిలో కేటీఆర్ గారు తన యొక్క చెమట మొత్తం, శక్తి మొత్తం కేంద్రీకరించి ప్రపంచ స్థాయిగా ఉన్నటువంటి 300 పైచులు సంస్థలని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా చేసి 2 లక్షల ఉద్యోగాల సామర్థ్యం ఉన్నటువంటి తెలంగాణ ఐటీ ఉద్యోగాలను 9,80,000 కొనసాగించాడు. అంతమంది ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. అందుకే హైదరాబాద్లో ఏ ఒక్క ఓటర్ కూడా కాంగ్రెస్ వైపు తొంగి చూడలేదు. ప్రతి ఉద్యోగి ఇవాళ మా బావ, మా సిస్టర్ చాలా మంది మేము ఐటీ ఉద్యోగులం అయినామంటే కేటీఆర్ నాయకత్వం వల్లనే ఆయన యొక్క దూరదృష్టి వల్ల ఆయన సంస్థలను ఒప్పించి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ఉద్యోగాల సృష్టి చేసిండు. కాబట్టి ఇవాళ ఐటీ ఉద్యోగాలు ఇంత పెద్ద ఎత్తున బెంగళూరుని తలదన్ని హైదరాబాద్ నంబర్ 1 స్థానంలో ఉంది అంటే కేటీఆర్ గారు లాంటి నాయకుని యొక్క దూరదృష్టి వల్ల. ఇవాళ ఐటీ మంత్రి ఎవరో తెలియదు, ఐటీ ఉద్యోగాలు ఎన్ని వస్తున్నాయో తెలియదు, ఏ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయో తెలియదు. తెలంగాణ ఎందుకు ఇట్లా ఇవాళ తెగిన గాలిపటం లాగా అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ తెలంగాణలో ఏ ఒక్క వర్గమైన సంతోషంగా ఉందా? రైతులు లేరు, నిరుద్యోగులు లేరు, మహిళలు లేరు, వృద్ధులు లేరు, నా వికలాంగులు లేరు, ఎవ్వరు లేరా నాయన నీ పాలనలో అని చెప్పి ఇవాళ తెలంగాణ మొత్తం కూడా బోరున విలపిస్తూ ఉంది రాజు గారు. చాలా కీలకమైన అంశం ఇది. తెలంగాణ పూర్తిగా తెగిన గాలిపటంలా పరిస్థితి తయారైందని చెప్పేసి రాజయ్య గారు అలాగే దత్తాత్రేయ గారు కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూసాం. కేసీఆర్ గారి హయాంలో ఓవైపు ప్రభుత్వం ఉద్యోగాల కల్పన, అలాగే ప్రైవేట్లో కూడా పెద్ద ఎత్తున కేటీఆర్ గారి పరిశ్రమ వల్ల పెద్ద ఎత్తున ప్రైవేటు రంగంలో కూడా 25 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరిగితే ఇప్పుడు అటు ప్రభుత్వ ఇటు ప్రైవేటు ఏ రంగంలో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో తెలంగాణ నిరుద్యోగుల తెలంగాణగా మారిపోయిందనే ఆందోళన యువతను వెంటాడుతున్న సందర్భం కనిపిస్తుంది. దీనిపై తప్పకుండా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్న అంశం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొన్నారు.